హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఏ, బి అలాగే ఎఫ్ గ్రూప్స్కి హాల్ టికెట్స్ రావడం జరిగింది. మీరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాల్ లెటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏ జోన్కి అప్లై చేశారో చూసుకోండి. సపోజ్ గ్రూప్ ఏ అంటే ఈ గ్రూప్ ఏలో మనకి సదరన్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు ఏ జోన్లోకి అప్లై చేస్తే ఆ గ్రూప్ మీద క్లిక్ చేయాలి. ఎక్కువగా సౌత్ సెంట్రల్ రైల్వే అప్లై చేస్తారు కాబట్టి మీరు ఏ గ్రూప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేసినట్లయితే మీ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులో మీ ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ డేట్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయారో వాళ్ళు ఏం చేయాలంటే మీకు వెబ్సైట్లో సెకండ్ ఆప్షన్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే కనుక మీకు రిజిస్ట్రేషన్ నేమ్ మీరు అప్లై చేసినప్పుడు ఏ విధంగా నేమ్ ఇచ్చారో అలాగే నేమ్, మీ మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పైన క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు వేరే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినా కూడా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సర్వర్ కాస్త బిజీగా ఉంది. మీరు ఇప్పుడు వెంటనే ఓపెన్ అవ్వకపోయినా కాసేపటికి ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి గ్రూప్ ఏ అనేది నేను 2-3 సార్లు ట్రై చేస్తే కానీ నాకు కూడా ఓపెన్ అవ్వలేదు. ఓకే, సో ఈ విధంగా మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ వచ్చిందన్నది మీరు కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.